ఫైనల్గా రెడ్మీ నోట్ 8 ప్రో వచ్చేసింది గైస్. రియల్మీ XT అండ్ రెడ్మీ నోట్ 8 ప్రో ఫైర్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రజెంట్. లెట్స్ సీ విచ్ వన్ టు బై. సో గైస్ ఫైనల్గా ఇద్దరు ఎనిమీస్ మధ్య కాంపిటీషన్ అయితే స్టార్ట్ అయింది. ఇద్దరు ఎనిమీస్ వార్లోకి అయితే దిగారని చెప్పుకోవచ్చు. నేను చెప్పేది రెడ్మీ నోట్ 8 ప్రో అండ్ రియల్మీ XT. సో ఇద్దరు ఎనిమీస్ మధ్య కాంపిటీషన్ అండ్ వార్ అయితే ఇలా ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోలో ఇద్దరు ఎనిమీస్ని ఇన్ డీటెయిల్గా కంపేర్ చేస్తాను నేను. సో ఇన్ డీటెయిల్ కంపేర్ చేసి మీ ప్రకారంగా మీ ప్రియారిటీస్ బట్టి మీకు ఏ ఎనిమీ సూట్ అవుతాడు అనేది ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకు రెడ్మీ నోట్ 8 ప్రోలో మీకు గ్లాస్ బాడీ లభిస్తుంటుంది. సో ఓవరాల్గా ప్రీమియం లుక్ లభిస్తుంటుంది మీకు. సో గొరెల్ గ్లాస్ 5 ప్రొడక్షన్ అయితే లభిస్తుంటుంది రెడ్మీ నోట్ 8 ప్రోలో. ఇక్కడ రియల్మీ ఎక్స్లో చూసుకుంటే మీకు రియల్మీ ఎక్స్లో కూడా మీకు గ్లాస్ బాడీ అయితే లభిస్తుంటుంది. సో దీంట్లో కూడా మీకు గొరెల్ గ్లాస్ 5 అయితే ప్రొడక్షన్ అయితే లభిస్తుంటుంది. సో ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ లుక్స్ ప్రకారంగా చూసుకుంటే రెండు టై అని చెప్పుకోవచ్చు. రెండు మీకు డిజైన్ ప్రకారంగా లేకపోతే ప్రీమియం లుక్స్ ప్రకారంగా ఓవరాల్గా మీకు రెండు టై అని చెప్పుకోవచ్చు. రెండు డిజైన్ ప్రకారం చాలా బాగుంటాయి. రెండు డిజైన్ ప్రకారంగా టై అయినాయి కాబట్టి ఒకసారి వెయిట్ గురించి కూడా చూద్దాం. సో వెయిట్ వచ్చేసరికి మనకు రెడ్మీ నోట్ 8 ప్రో చూసుకుంటే 200 grams ఉంది మనకు వెయిట్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ రియల్మీ ఎక్స్ చూసుకుంటే 183 grams అయితే లభిస్తుంటుంది వెయిట్ పరంగా. సో కొంచెం మీకు వెయిట్ అయితే కొంచెం తక్కువ ఉంది రియల్మీ ఎక్స్లో అయితే. సో మరి అంత డిఫరెన్స్ అయితే హ్యూజ్గా డిఫరెన్స్ అయితే మీకు ఏం కనబడదు సో చేతిలో పట్టుకుంటే. సో ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే మీకు రెండు ఏ ఫోన్ తీసుకుంటే మీకు సూపర్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా డిజైన్ ప్రకారంగా రెండు టై. అండ్ గైస్ డిస్ప్లే ప్రకారంగా చూసుకుంటే రెడ్మీ నోట్ 8 ప్రోలో మీకు 6.53 inch ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే లభిస్తుంటుంది. సో IPS డిస్ప్లే ఇది అండ్ గొరెల్ గ్లాస్ 5 ప్రొడక్షన్ అయితే లభిస్తుంటుంది డిస్ప్లే అయితే. అండ్ ఇక్కడ రియల్మీ ఎక్స్లో చూసుకుంటే మీకు 6.4 inch సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంటుంది. దీంట్లో మీకు ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేనే ఇది కూడా. అండ్ గొరెల్ గ్లాస్ 5 ప్రొడక్షన్ అయితే లభిస్తుంటుంది ఈ డిస్ప్లే కూడా. సో ఓవరాల్గా రెండు డిస్ప్లేస్ అయితే మీకు 6.4 inch 6.53 inches అయితే లభిస్తుంటుంది సైజెస్ అయితే. సో ఓవరాల్గా బెస్ట్ డిస్ప్లే వచ్చేసరికి రియల్మీ ఎక్స్లో చాలా ఈజీ విన్నర్ అని చెప్పుకోవచ్చు. ఈజీగా చెప్పవచ్చు మనకు. ఎందుకంటే దీనిలో మనకు సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంటుంది. ఓవరాల్గా కలర్స్ కానీ లేకపోతే వివిడ్ కలర్స్ కానీ లేకపోతే డీప్ బ్లాక్స్ కానీ చాలా బాగుంటుంది. సో మీరు మూవీస్ చూస్తున్నా లేకపోతే గేమ్స్ ఆడుతున్నా ఓవరాల్గా మీకు IPS ప్యానల్స్తో కంపేర్ చేసుకుంటే సూపర్ AMOLED ప్యానల్స్ అయితే మీకు చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో యాజ్ కంపేర్ టు మీకు రెడ్మీ నోట్ 8 ప్రోతో కంపేర్ చేసుకుంటే రియల్మీ ఎక్స్లో చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు రియల్మీ డిస్ప్లే ప్రకారంగా. సో ఓవరాల్గా బెస్ట్ డిస్ప్లే వచ్చేసరికి రియల్మీ XT. అండ్ గైస్ నోటిఫికేషన్ LED లైట్ అయితే మీకు రెడ్మీ నోట్ 8 ప్రోలో ఉంటుంది. అండ్ IR బ్లాస్టర్ కూడా లభిస్తుంటుంది. సో ఈ నోటిఫికేషన్ LED లైట్ అండ్ IR బ్లాస్టర్ మీకు రియల్మీ ఎక్స్లో అయితే లభించదు. సో మీకు మెసేజ్లు వచ్చినా లేకపోతే కాల్స్ వచ్చినా మీకు నోటిఫికేషన్ LED లైట్ అయితే మీకు ఎటువంటి లైట్స్ అయితే రావు మీకు రియల్మీ ఎక్స్లో. అదే మీకు రెడ్మీ నోట్ 8 ప్రో లైట్స్ అయితే వస్తుంటాయి రెడ్మీ నోటిఫికేషన్ LED లైట్ అండ్ IR బ్లాస్టర్ కూడా లభిస్తుంటుంది. సో మీ ఇంట్లో ఎలక్ట్రానిక్ డివైస్ అయితే మీరు ఆపరేట్ చేయవచ్చు దీని ద్వారా. సో ఓవరాల్గా దీంట్లో మీకు ప్లస్ పాయింట్ అవుతుంది రెడ్మీ నోట్ 8 ప్రోలో. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మీకు రెడ్మీ నోట్ 8 ప్రోలో మీకు మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్ లభిస్తుంటుంది. ఇక్కడ రియల్మీ XTలో మీకు స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ లభిస్తుంటుంది. రెండు ప్రాసెసర్లు మీకు పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్లు అని చెప్పుకోవచ్చు. ఒకసారి ఇన్ డీటెయిల్ కంపేర్ చేద్దాం మనం ప్రాసెసర్లని. సో ఇక్కడ రెడ్మీ నోట్ 8 ప్రోలో మీకు ఆక్టోకోర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. రెండు ఆక్టోకోర్ ప్రాసెసర్లే. ఇక్కడ మీకు ఫస్ట్ 2 కోర్స్ చూసుకుంటే ARM Cortex A76 కోర్స్ ఉన్నాయి. వీటి క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే మీకు 2.05 GHz కింద క్లాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 6 కోర్స్ చూసుకుంటే మీకు ARM Cortex A55 కోర్స్ ఉన్నాయి. వీటి క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే మీకు 2.0 GHz కింద క్లాక్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్నాప్డ్రాగన్ 712లో చూసుకుంటే మీకు ఫస్ట్ 2 కోర్స్ చూసుకుంటే క్రయో 360 గోల్డ్ కోర్స్ లభిస్తుంటాయి. ఈ క్రయో 360 గోల్డ్ కోర్స్ వచ్చేసరికి ARM Cortex A75కి ఈక్వల్. వీటి క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే మీకు 2.3 GHz కింద క్లాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 6 కోర్స్ చూసుకుంటే మీకు క్రయో 360 సిల్వర్ కోర్స్ లభిస్తుంటాయి. ఈ క్రయో 360 సిల్వర్ కోర్స్ వచ్చేసరికి ARM Cortex A55కి ఈక్వల్. వీటి క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే మీకు 1.7 GHz కింద క్లాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుంటే మీకు మీడియాటెక్ హీలియో G90T వచ్చేసరికి 12nm టెక్నాలజీ ప్రాసెసర్ లభిస్తుంటుంది. అండ్ ఇక్కడ స్నాప్డ్రాగన్ 712 వచ్చేసరికి మీకు 10nm టెక్నాలజీ ప్రాసెసర్ అయితే లభిస్తుంటుంది. సో ఓవరాల్గా ఇక్కడ కోర్స్ ప్రకారంగా చూసుకుంటే మీకు పవర్ఫుల్ కోర్స్ అయితే మీకు మీడియాటెక్ హీలియో G90Tలో మీకు కొంచెం పవర్ఫుల్ కోర్స్ అయితే లభిస్తుంటాయి. అండ్ క్లాకింగ్ స్పీడ్ కూడా కొంచెం ఎక్కువ ఉంది యాజ్ కంపేర్ టు స్నాప్డ్రాగన్ 712. ఇక్కడ మీకు ARM Cortex A76 కోర్స్ రెండు ఉంటాయి. ఇక్కడ మీకు ARM Cortex 75 కోర్స్ మీకు రెండు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ 75 ఇక్కడ 76. సో కొంచెం పవర్ఫుల్ కోర్స్ అని చెప్పుకోవచ్చు మీకు మీడియాటెక్ హీలియో G90Tలో. అండ్ క్లాకింగ్ స్పీడ్ కూడా మీకు చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు దీంట్లో మీకు నెక్స్ట్ 6 కోర్స్లో. సో గైస్ డే టు డే యూజర్స్లో మీకు ఎటువంటి డిఫరెన్స్ అయితే నోటీస్ చేయరు. రెండు పక్కన చేతిలో పట్టుకొని యూజ్ చేస్తుంటే మీకు ఎటువంటి డిఫరెన్స్ అయితే నోటీస్ చేయరు. రెండు పర్ఫార్మెన్స్ అయితే మీకు సిమిలర్ అని లభిస్తుంటాయి. అంటే నార్మల్ యాప్స్ యూజ్ చేస్తాం కానీ మనము వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటి నార్మల్ యాప్స్ యూజ్ చేస్తున్నప్పుడు సిమిలర్గానే లభిస్తుంటుంది మీకు
పర్ఫార్మెన్స్ అయితే. బట్ గేమింగ్కి వచ్చేసరికి మీకు డిఫరెన్స్ అయితే లభిస్తుంటుంది. సో గేమింగ్ అయితే క్లియర్ విన్నర్ అని చెప్పుకోవచ్చు మీడియాటెక్ హీలియో G90, ఎందుకంటే దీంట్లో మీకు పవర్ఫుల్ జీపీ అయితే లభిస్తుంటుంది. హైపర్ ఇంజన్ టెక్నాలజీ అయితే వాడారు దీంట్లో. ఓవరాల్గా బెస్ట్ డీపీ అని చెప్పుకోవచ్చు యాజ్ కంపేర్ టు స్నాప్డ్రాగన్ 712 ఉన్న Adreno 618తో కంపేర్ చేసుకుంటే మీకు మాలి G76 జీపీ అయితే కొంచెం మీకు బెటర్ జీపీ అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు దీంట్లో మీకు ఈ రెడ్మీ నోట్ 8 ప్రోలో మీకు పబ్జీ వస్తారు మీకు అల్ట్రా హెచ్డిఆర్లో ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ రియల్మీ ఎక్స్లో చూసుకుంటే మీకు హెచ్డి గ్రాఫిక్స్లో ప్లే అవుతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మీకు గేమింగ్ ప్రకారంగా అయితే మీకు రెడ్మీ నోట్ 8 ప్రో అయితే చాలా చాలా బాగుంటుంది. సో పర్ఫార్మెన్స్ అయితే మీకు రెండు సిమిలర్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. సో గైస్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ రెండు సిమిలర్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. రెండు సేమ్ కెమెరాస్ 64 మెగాపిక్సెల్ కెమెరా, 64 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైలెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైలెన్స్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్. సేమ్ కెమెరాస్ మీకు రియల్మీ XT కెమెరా నేను వాడాను, రియల్మీ XT కెమెరా నేను యూజ్ చేశాను కూడా. చిన్న మీకు డిఫరెన్స్ అయితే కనబడుతుంది రెడ్మీ నోట్ 8 ప్రోకి రియల్మీ XTకి అపరేచర్లో. ప్రైమరీ కెమెరాలో రియల్మీ ఎక్స్లో మీకు 1.8 అపరేచర్ ఉంటే మీకు రెడ్మీ నోట్ 8 ప్రోలో మీకు 1.9 అపరేచర్ లభిస్తుంటుంది. ఇది ఒక్కటే తేడా, మీకు యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుంది కెమెరా పరంగా. రియల్మీ XT కెమెరా నేను వాడాను, ఓవరాల్గా చాలా చాలా బాగుంది కెమెరా ప్రకారంగా అయితే. సో రెండు కెమెరాస్ అయితే మీకు ఏ కెమెరా తీసుకుని మీరు సాటిస్ఫాక్షన్ అయితే అవుతారు. సో రెండు కెమెరాస్ చాలా బీస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే రెడ్మీ నోట్ 8 ప్రోలో కొంచెం మీకు న్యాచురల్ కలర్స్ రావచ్చు, దీంట్లో మీకు కొంచెం వైబ్రెంట్ కలర్స్ వస్తుంటాయి. దీంట్లో మీకు నేను చూశాను కదా, కొంచెం మీకు వైబ్రెంట్ కలర్స్ లభిస్తుంటాయి. మీరు ఫోటో తీస్తే కొంచెం వైబ్రెంట్గా అంటే కలర్స్ వచ్చేసరికి కొంచెం బూస్ట్ చేస్తుంటుంది మీకు దీంట్లో రియల్మీలో. అండ్ దీంట్లో ఇంకోటి వివిడ్ కలర్ అనే ఆప్షన్ ఉంటుంది దీంట్లో, మీకు కొంచెం ఇంకా వైబ్రెంట్ కలర్స్ అయితే వస్తుంటాయి దీంట్లో వచ్చేసరికి న్యాచురల్ కలర్స్ లభిస్తుంటాయి. మీ ప్రకారం మీరు చూస్ చేసుకోండి. రెండు కెమెరాస్ ఏది తీసుకోండి మీకు చాలా బాగుంటుంది. నేను పిక్ చేసుకోమంటే నేనైతే రెడ్మీ నోట్ 8 ప్రో పిక్ చేసుకుంటాను, ఎందుకంటే దాంట్లో న్యాచురల్ కలర్స్ వస్తుంటే నాకు వివిడ్ కలర్స్ కానీ లేకపోతే వైబ్రెంట్గా అట్లా ఇష్టం ఉంటుంది. ఏదైతే తీస్తున్నామో న్యాచురల్ కలర్ రావాలి. సో కెమెరా పరంగా అయితే రెండు మీకు సిమిలర్గా ఉంటాయి. రెండు మీకు ఎక్సలెంట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే రెండు మీకు సేమ్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. రెండు కెమెరాస్ మీరు ఏది తీసుకున్నా మీరు హ్యాపీగా అయితే ఉంటారు కెమెరా ప్రకారంగా. సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడుకుంటే మీకు దీంట్లో రియల్మీ ఎక్స్లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంటుంది. ఇక్కడ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంటుంది. సెల్ఫీ అయితే కొంచెం ఫీచర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి మీకు రియల్మీ ఎక్స్లో, కొంచెం మీకు సెల్ఫీస్ అయితే బాగా వస్తున్నాయి సో రియల్మీ ఎక్స్లో అయితే. సో దీంట్లో కూడా బాగా వస్తాయి, కాకపోతే రెండు కంపేర్ చేసి చూస్తే కొంచెం మీకు రియల్మీ ఎక్స్లో కొంచెం సెల్ఫీస్ అయితే బాగా రావచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా సెల్ఫీస్ ప్రకారంగా మీకు రియల్మీ ఎక్స్లో కొంచెం బాగుంటాయి. బ్యాక్ కెమెరాస్ అయితే మీకు రెండు సిమిలర్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. కొంచెం చిన్న చిన్న డిఫరెన్స్ అయితే ఉంటాయి. సో మ్యాక్సిమం పెద్ద పెద్ద డిఫరెన్స్ అయితే ఏం మీరు నోటీస్ చేయరు. ఓవరాల్ కెమెరా ప్రకారంగా అయితే మీరు రెండు బీస్ట్ కెమెరాస్ అయితే నేను చెప్తాను. సో గైస్ సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే రెడ్మీ నోట్ 8 ప్రోలో మీకు MIUI మీద రన్ అవుతుంటుంది. అండ్ ఇక రియల్మీ ఎక్స్లో చూసుకుంటే మీకు కలర్ OS 6.0 మీద రన్ అవుతుంది. రెండు డిఫరెంట్ OS అని చెప్పుకోవచ్చు. మీకు యూఎస్ అయితే మీకు డిఫరెంట్ ఉంటుంది. సో నేనైతే MIUI పిక్ చేసుకుంటాను. సో మీ ఇష్టం. సో నేను MIUI బెస్ట్ కలర్ OS కంటే అని చెప్పట్లేదు. సో నాకు MIUI బెస్ట్. సో కలర్ OSతో కంపేర్ చేసుకుంటే రెండు బాగానే ఉంటాయి. మీకు కలర్ OS వాడుతున్నాను నేను, రియల్మీలో ఉన్న కలర్ OS వాడుతున్నాను, నేను MIUI కూడా వాడుతున్నాను. రెండు బెస్ట్ ఉంటాయి. మీ ప్రకారంగా మీ OS ప్రకారంగా మీకు ఏది ఇష్టం ఉంటే అది తీసుకోండి అని చెప్తాను నేనైతే. అండ్ గైస్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయం కోసం ఇక్కడ రెడ్మీ నోట్ 8 ప్రోలో 6GB ర్యామ్ ప్లస్ 64GB వేరియంట్ లభిస్తుంటుంది. అండ్ 6GB ర్యామ్ 128GB వేరియంట్ లభిస్తుంటుంది. అండ్ 8GB ర్యామ్ 128GB వేరియంట్ లభిస్తుంటుంది. అండ్ డెడికేటెడ్ స్లాట్ లభిస్తుంటుంది మీకు. ఎట్ ఏ టైం మీరు రెండు సిమ్ కార్డ్ ప్లస్ మెమరీ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు రెడ్మీ నోట్ 8 ప్రోలో. ఇక్కడ రియల్మీ ఎక్స్లో చూసుకుంటే మీకు దీంట్లో 4GB ర్యామ్ 64GB వేరియంట్ లభిస్తుంటుంది. 6GB ర్యామ్ 64GB వేరియంట్ లభిస్తుంటుంది. అండ్ 8GB ర్యామ్ 128GB వేరియంట్ లభిస్తుంటుంది. ఇక్కడ మీకు దీంట్లో కూడా డెడికేటెడ్ స్లాట్ అయితే లభిస్తుంటుంది అని చెప్పుకోవచ్చు. సో రెండు ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రకారంగా రెండు టై అని చెప్పుకోవచ్చు. కాకపోతే దీంట్లో మీకు 6GB ర్యామ్ లభిస్తుంటుంది. సో బేస్ వేరియంట్లోనే దీంట్లో మీకు 4GB ర్యామ్ లభిస్తుంటుంది. సో అలాగా 6GB ర్యామ్కి 4GB ర్యామ్ ఎనఫే, కాకపోతే 6GB ర్యామ్ ఇంకా గేమ్స్ ప్రకారం కొంచెం బాగుంటుందని చెప్పుకోవచ్చు. మీకు ఇక్కడ గేమ్ ఇంకా ఎక్కువ ఆడుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ర్యామ్ అయితే కొంచెం 2GB ఎక్స్ట్రా వస్తుంది. సో గైస్ బ్యాటరీ ప్రకారంగా చూసుకుంటే మీకు రెడ్మీ నోట్ 8 ప్రోలో మీకు 4500 mAh బ్యాటరీ లభిస్తుంటుంది. రియల్మీ ఎక్స్లో చూసుకుంటే 4000 mAh బ్యాటరీ లభిస్తుంటుంది. అండ్ ఫైనల్గా వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఫాస్ట్ ఛార్జర్ అయితే 18W ఫాస్ట్ ఛార్జర్ అయితే బాక్స్లో వస్తుంది మీకు. హ్యాపీ అని చెప్పొచ్చు నేనైతే. అండ్ ఇక్కడ 20W ఫాస్ట్ ఛార్జర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. వూక్ 3.0 ఫాస్ట్ ఛార్జర్ అయితే. ఫాస్ట్ ఛార్జర్ పరంగా చూసుకుంటే మీకు రియల్మీ ఎక్స్లో ఉన్న ఫాస్ట్ ఛార్జర్ అయితే చాలా ఫాస్ట్గా ఛార్జ్ చేస్తుంది యాజ్ కంపేర్ టు రెడ్మీ నోట్ 8 ప్రోలో 18W ఫాస్ట్ ఛార్జర్తో కంపేర్ చేసుకుంటే. ఓవరాల్గా బెస్ట్ బ్యాటరీ లైఫ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి చూసుకుంటే మీకు రెడ్మీ నోట్ 8 ప్రోలో మీకు చాలా బాగుంటుంది. 4500 mAh బ్యాటరీ లభిస్తుంటుంది. కాబట్టి దీంట్లో సూపర్ AMOLED డిస్ప్లే ఉంది కాబట్టి మీకు ఇంకా కొంచెం దానంతా ఎక్కువ డ్రైన్ అయితే అవ్వదు. కాకపోతే దీంట్లో కూడా 4500 mAh బ్యాటరీ ఇచ్చేది ఉండే. ఓవరాల్గా బ్యాటరీ లైఫ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకుంటే మీకు ఓవరాల్గా రెడ్మీ నోట్ 8 ప్రో అయితే మీకు బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంటుంది.
అండ్ గైస్ సర్వీస్ ప్రకారంగా చూసుకుంటే మీకు రెడ్మీ నోట్ 8 ప్రో అయితే మీకు ఎంఐ సర్వీస్ ఎక్కడైనా పోయి మీకు దొరుకుతుంది. సో మీకు విలేజెస్ పైన మీకు సర్వీస్ సెంటర్స్ అయితే మీకు అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ మీకు రియల్మీ అయితే మీకు పెద్ద పెద్ద సిటీస్లోనే మీకు అవైలబుల్ ఉంటాయి. సో మీకు చాలా రేర్ అనమాట, విలేజెస్లో కూడా ఉంటాయి, కాకపోతే కొన్ని రేరు. నేను మన రియల్మీ 3 ప్రో నేను సర్వీస్ సెంటర్కి వెళ్ళాను ఇక్కడ హైదరాబాద్లో. సో కొంచెం ఉన్నాయి హైదరాబాద్ సర్వీస్ సెంటర్స్ అయితే ఉన్నాయి రియల్మీలో. కాకపోతే ఓపో సర్వీస్ సెంటర్ పోతే ఇక్కడ చేయము అక్కడ చేయండి, అక్కడ పోండి, ఇక్కడ చేయము అక్కడ పోండి అని తిప్పించుకుంటారు వీళ్ళు. సో కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది మీకు ఒకవేళ సర్వీస్ గురించి ఆలోచిస్తుంటే. సో నాకు మెయిన్గా సర్వీస్ బాగుండాలంటే మీకు రెడ్మీ నోట్ 8 ప్రో అయితే మీకు చాలా సూట్ అవుతుంది. సో దీంట్లో కూడా సర్వీస్ బెటర్ ఉంటుంది. సో మీకు ఉంటాయి సర్వీస్ సెంటర్స్, కాకపోతే ఎంఐ అంట ఎక్కువ సర్వీస్ సెంటర్స్ అయితే లేవు దీంట్లో ఇండియాలో అయితే. సో సర్వీస్ ప్రకారంగా క్లియర్ విన్నర్ వచ్చేసరికి ఎంఐ అని చెప్పుకోవచ్చు. సో ఇదిగే ఓవరాల్ కంపారిజన్ అయితే రెండు మొబైల్స్లో ఏ మొబైల్ చూస్ చేసుకొని మీరు అడిగితే రెండు మొబైల్స్ అయితే బెస్ట్ మొబైల్స్ అని చెప్పుకోవచ్చు. సో నాకు సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే కావాలి, నాకు డిస్ప్లే ప్రకారం చాలా బాగుండాలి అంటే మీకు ఒక 1000 రూపీస్ యాడ్ చేసుకొని రియల్మీ ఎక్స్టీ అయితే చూస్ చేసుకోండి. లేదా నాకు నార్మల్ డిస్ప్లే అయినా సరిపోతుందంటే మీకు రెడ్మీ నోట్ 8 ప్రో అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మీకు పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బెటర్ సర్వీస్ ఉంటుంది, అండ్ గేమింగ్ బాగుంటుంది, పబ్జీ మంచిగా ఆడుకోవచ్చు, అండ్ బెటర్ బ్యాటరీ లైఫ్ లభిస్తుంటుంది. ఓవరాల్గా మీకు చాలా బాగుంటుంది. కాకపోతే ఒక్కటి మీకు సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే ఒకటే లేదు. సో సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే నాకు వద్దు అంటే మీకు రెడ్మీ నోట్ 8 ప్రో అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. లేదా నాకు సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే కావాలంటే రియల్మీ ఎక్స్టీ చూస్ చేసుకోండి. సో ఇది ఇంతే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. మీకు కెమెరాస్ కూడా మీకు రెండిట్లో మీకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇది గైస్ ఓవరాల్ కంపారిజన్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా కూడా లైక్ చేయండి, ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీరు మరిన్ని ఫ్యూచర్లో తీసుకొస్తుంటాను నేను. సో దిస్ ఇస్ నైన్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ నౌ.